అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేయడంపై జాతీయ రాష్ట్ర స్థాయి యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. చోడవరంలోని గంగా ఫంక్షన్ హాల్లో భారత చైతన్య యువజన పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకా రాములు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఎన్నికల్లో అవకాశం ఇస్తే వారికి స్థానిక సమస్యలపై అవగాహన ఉండదని, జిల్లాలో ఎన్ని మండలాలు కూడా తెలియని నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వలస పక్షులకు ప్రజలు ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అందువలనే భూకబ్జాల కోసం ఇతర ప్రాంతాల నేతలు ఆరాటపడుతూ ఉంటారని దుయ్యబట్టారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటపోయిన బాబ్జీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తోందని, అలాగే ఏళ్ల తరబడి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని కోరుతున్నా కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ బీజేపీ నేతలు ఎంపీగా మన జిల్లాలో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నో స్కాములు చేసిన నాయకులు వలస వస్తే అటువంటి వారు మనకు అవసరమా అని చెప్పి స్థానికులకు ఓట్లు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటారని, సమస్యలు పరిశీలిస్తారని పేర్కొన్నారు. బీసీల పేరుతో కేంద్రం నడ్డిబిరుస్తోందని, బీసీలంటే కేంద్రానికి చులకనగా ఉందని, సీఎం రమేష్ కడప ప్రాంతానికి చెందినవారు కావడంతో ఆ గొడవలు, ఫ్యాక్షనిజం, బాంబులు ఈ ప్రాంతానికి అవసరం లేదని, ప్రజలే తమ ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని, భారత చైతన్య యువజన పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమ్మి అప్పలరాజును గెలిపించాలని చెరుకు రైతులు ఆయన గుర్తని అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి నమ్మపల్లి గారు బీసీవై పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. అతని గుర్తు చెరుకు రైతు, నెంబర్ 5వ నెంబరు. సో కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా, బహుజనులందరూ కూడా మా ముక్తగండంతో ఇంటికి బలపరిచి మేమందరం కూడా జాతీయ యాదవ పోరాట సమితి నుంచి కూడా మేము బలపరుస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ అనకాపల్లి జిల్లా సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్కి తెలియజేసింది ఏంటంటే, సో నమ్మి అప్పలరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.